టిబెట్కు సంబంధించిన విషయాల్లో భారత్ జోక్యం చేసుకోవడం తగదని, ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినకుండా చూసుకోవాలని చైనా హెచ్చరికలు జారీ చేసింది. టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడి ఎంపికపై నిర్ణయం తీసుకునే హక్కు ఆయనకే ఉందని ఇటీవలి భారత్ తేల్చి చెప్పడంతో తాజాగా దీనిపై డ్రాగన్ దేశం స్పందించింది. అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడానికి టిబెట్ అంశాన్ని వాడుకోవడం భారత్ ఆపివేయాలని ఆశిస్తున్నామని పేర్కొంది. దలైలామా వారసుణ్ణి ఆమోదించే హక్కు తమకు వారసత్వంగా కొనసాగుతోందని తెలిపింది. అయితే అంతకుముందు దలైలామా వారసుణ్ణి నిర్ణయించే అధికారం, అందులో జోక్యం చేసుకునే హక్కు ఎవరికీ లేదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ఆ నిర్ణయం పూర్తిగా ఆయన చేతుల్లోనో లేదా ఆ సంస్థ పరిధిలోనో ఉందన్నారు. ఈ క్రమంలోనే చైనా విదేశాంగ శాఖ భారత్కు పరోక్షంగా హెచ్చరించింది. మరోవైపు తన వారసత్వంపై లామా టెంజిన్ గ్యాట్సో ఇటీవలే స్పందిస్తూ తన మరణానంతరం ఇది కొనసాగుతుందని ప్రకటించారు. భవిష్యత్తు గడువును గార్డెన్ ఫోర్డ్రాంగ్ ట్రస్ట్ మాత్రమే గుర్తిస్తుందని, మరెవరికీ ఈ విషయంలో జోక్యం చేసుకునే అధికారం లేదని చైనాకు తేల్చి చెప్పారు. అయినా చైనా మాత్రం తన మొండి వాదనను కొనసాగిస్తూనే ఉంది. దలైలామా వారసుణ్ణి ఆమోదించే హక్కు తమకు వారసత్వంగా కొనసాగుతోందని వాదిస్తోంది.